డోర్‌వేకి స్వాగతం. ఎ మాన్యువల్ టు సెల్ఫ్. సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. నిన్న లైఫ్ యొక్క యాక్టివిటీస్‌లో రిలేషన్‌షిప్స్ ఫార్మేషను, ట్రాన్సాక్షన్స్ అండ్ ఇంటరాక్షన్స్ అనేవి 3 ఇంపార్టెంట్ ప్రమేయాల కింద తెలుసుకున్నాం. వీటన్నిటికి డ్రైవింగ్ ఫోర్స్ ఏమిటయ్యా అంటే ఫియరు, డిజైరు. వేటితో ఇంటరాక్షను ఈ రిలేషన్‌షిప్పు అండ్ ట్రాన్సాక్షన్స్ అనేది దేనితో చేస్తుంటావు? మెటీరియల్ థింగ్‌తో చేస్తావు. నాన్ మెటీరియల్‌తో థింక్ చేస్తావు. సో, ఆబ్జెక్ట్ ఆఫ్ లైఫ్ నీకేం కనబడుతూ ఉంటుంది? హ్యాపీనెస్ టు గెట్ హ్యాపీనెస్సు అండ్ అవాయిడ్ సఫరింగు. ఇక్కడ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఏమిటనుకున్నాం? సఫరింగ్ విత్ రెస్పెక్ట్ టు టైము పెరుగుతూ ఉంటుంది ఆ స్థితి. హ్యాపీనెస్ విత్ రెస్పెక్ట్ టైము డిక్లైన్ అవుతూ ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఓ రకంగా చెప్పాలంటే ఈ ఋషులు ఫస్ట్ వాళ్ళు సెల్ఫ్‌లో అబ్జర్వ్ చేసిన విషయం అన్నమాట ఇది. అందుకని అప్పటిదాకా రకరకాల సివిలైజేషన్సు, రకరకాల స్ట్రక్చర్స్ ఉన్నప్పటికీ, ఈ స్ట్రక్చర్స్ అన్నీ అనుకున్న ఫుల్‌ఫిల్‌మెంట్ రీచ్ కాలేదు. ఏంటి వాళ్ళ టార్గెటు? ఎటర్నల్ హ్యాపీనెస్ అండ్ నో సఫరింగ్. ఒక ఐడియల్ సిట్యుయేషన్ అన్నమాట. అప్పుడే అలా అలా ఉండాలంటే ప్రపంచం అంతా ఎలా ఉండాలి? ప్రతి జీవి, ప్రతి మనిషి కంపాషనేట్‌గా, కైండ్‌ఫుల్‌గా, లవ్‌ఫుల్‌గా, ఆల్ ఇంక్లూజివ్‌గా ఉండాలి. కానీ అది రీచ్ కాలేకపోయారు ఆ సిస్టమ్‌లో. కారణం ఏమిటయ్యా అంటే, ఏదైతే లైఫ్ యాక్టివిటీస్ చేయటానికి నిర్దేశించబడిన టూల్స్ ఉన్నాయో, బాడీ అండ్ మైండు, అవి ఇంకా యానిమలిస్టిక్ నేచర్‌లోనే ఉన్నాయి. ఇంకా ఇన్‌స్టంట్ బేస్‌గానే పనిచేస్తున్నాయి. వాటిని రెక్టిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పాయింట్‌ని అర్థం చేసుకోకుండా రకరకాలుగా ఫియర్‌ని, డిజైర్‌ని అనే ఫోర్సెస్సే లైఫ్ యాక్టివిటీకి మూల కారణం కాబట్టి, డ్రైవ్ చేసే ఫోర్సెస్ కాబట్టి, వాటినే వాడుకుంటూ ఈ సమాజాన్ని దావలో పెట్టాలని ప్రయత్నం చేశారు. కానీ అది ఫుల్‌ఫిల్ కాలేదు. సో, ఈ సఫరింగ్స్ అబ్జర్వ్ చేసినవి ఏమిటయ్యా అంటే, ఆది భౌతిక, ఆది భౌతిక సఫరింగ్స్. ఆది భౌతిక జరుపు అంటే, ఈ ఫిజికల్ రిలయంకి సంబంధించిన సఫరింగ్స్ అన్నమాట. దీంట్లో సపోజ్ నిన్నెవరైనా కొట్టారంటే అప్పుడొచ్చే సఫరింగ్ దాంట్లోకి వస్తుంది. లేదా నీకేమన్నా దెబ్బ తగిలినా అదే దాంట్లోకొస్తుంది. లేదా నీకేదైనా ఒక జీవి లోపల పరాన్న జీవి లోపల ప్రవేశించడం ద్వారా నీకొచ్చే సఫరింగ్ ఏమన్నా ఉంటే అది కూడా ఆదిదేవి భౌతికంలోకే వస్తుంది. అలాగే ఎవరైనా నిన్ను అంటే నువ్వు బాధపడితే, నువ్వు అనుకున్నట్టుగా ఎదుర్కున్న వాళ్ళు ప్రవర్తించకపోతే అప్పుడు బాధపడటం కూడా ఆది భౌతికంలోకే వస్తుంది. సో, ఆది భౌతిక సఫరింగు. ఇవెంత మనం సఫరింగ్ అవుతున్నాయి. ఏ పాయింట్ మీరు రిఫ్లెక్షన్ చేసుకోకుండా కరెక్ట్, కరెక్ట్ అని అనుకోవద్దు. ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడి నుండి జరిగే ప్రతి వీడియోలోను. సో, నీకు ఫిజికల్ సఫరింగ్ ఉంది. మెంటల్ సఫరింగ్ ఉంది. ఈ రెంటికి ఒక ఎక్స్టర్నల్ రీజన్ కారణం. ఆది భౌతిక. అలాగే ఆది ఆధ్యాత్మిక ఒక్క నిమిషం. రైట్. నెక్స్ట్‌ది ఆది దైవిక. రెండోది ఏమిటి అంటే ఆది దైవిక. ఆది దైవిక అంటే ఏంటంటే, ఈ ఆది భౌతికలో కొంతవరకు నీ కంట్రోల్ ఉన్నట్టుగా ఉంటుంది. యూ కెన్ మేనేజ్ అండ్ నువ్వు నోటీస్ చేస్తుంటావు. కాజ్, ఎఫెక్ట్ కింద నోటీస్ చేస్తుంటావు. నువ్వు కంట్రోల్ కూడా చేసే అవకాశం కనబడుతుంటుందక్కడ. రకరకాలుగా. ఎగైన్ అక్కడ నువ్వు ఫియర్ వాడచ్చుకోవచ్చు. ఫంక్షనల్ ఫోర్స్ కింద డిజైర్ వాడుకోవచ్చు. ఉన్న సిస్టమ్‌ని వాడుకోవచ్చు. సోషల్ సిస్టమ్ గాని, మోరల్ సిస్టమ్ గాని, జ్యుడిషియల్ సిస్టమ్ గాని, రిలీజియస్ సిస్టమ్ గాని వాటెవర్ ఇట్ మే బి. వీటి ద్వారా కొంతవరకు ఆ రెండిటిని అవాయిడ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఆది దైవిక అంటే ఏంటంటే బియాండ్ యువర్ కంట్రోల్ అన్నమాట. అంటే దేవుడొచ్చి చేసాడు అని కాదు. సంస్కృత మీనింగ్‌లో ఆది దైవిక అంటే నీ కంట్రోల్‌లో లేకుండా జరిగేది. సపోజు భూకంపం వచ్చింది. అన్ని బిల్డింగులు కూలిపోయాయి. చాలా మంది చచ్చిపోయారు. ఇదేంటి ఆది దైవిక. ఓ సైక్లోన్ వచ్చింది. చాలా నష్టం జరిగింది. దానివల్ల ఫిజికల్‌గా సఫర్ అయింది. మెంటల్‌గా సఫర్ అయింది. ఇది ఆది దైవిక. అంటే బియాండ్ యువర్ కంట్రోల్ అన్నమాట. ఏ రకంగా అంటే ప్రకృతి. ప్రకృతిలో
సాధారణంగా సత్యం జరిగే కొన్ని మార్పులు, ఆ మార్పుల ద్వారా నీకొచ్చే బాధలు. ఇది ఆది దైవిక. ఆది భౌతిక సఫరింగు, ఆది దైవిక సఫరింగ్. ఇది కాకుండా మూడోది ఆది ఆధ్యాత్మిక సఫరింగ్. స్పిరిచ్యువల్ సఫరింగ్ అని చెప్పొచ్చు. ఆది ఆధ్యాత్మిక సఫరింగ్ అంటే జనరల్‌గా దీన్ని ఎవరు టచ్ చేయల. ఈ సిస్టమ్స్ ఫార్మ్ చేయటంలో, లేదా మోరల్ సిస్టమ్స్ ఫార్మ్ చేయటంలో, లేకపోతే రిలీజియస్ సిస్టమ్ ఫార్మ్ చేయటంలో, జ్యుడిషియల్ సిస్టమ్ ఫార్మ్ చేయటంలో, దీన్ని ఈ డొమైన్‌ని ఆది ఆధ్యాత్మిక సఫరింగ్ అనే దాన్ని డొమైన్‌ని అసలు కన్సిడర్ చేయలా. చాలా మంది వాటిని అబ్జర్వ్ చేయలే. కొంతమంది మునులు ఎవరైతే అబ్జర్వ్ చేశారో, వాళ్ళు దీనికి చాలా ప్రయారిటీ ఇచ్చారు. ఎందుకో ఏమిటో మళ్ళీ చూద్దాం. సో, ఆది ఆధ్యాత్మిక అంటే ఏంటంటే, ఇది నీ మానసిక స్థితికి సంబంధించింది. నీ యొక్క ఎనర్జీ లెవెల్‌లో, నీ యొక్క ఎమోషన్, థాట్ ప్యాటర్న్స్‌లో సఫరింగ్ అన్నమాట. సపోజ్ జెలసీ. నువ్వు జెలసీ ఫీల్ అవుతున్నావు. ఇది ఆది భౌతిక సఫరింగ్ కాదు. ఆదిదైవిక సఫరింగు కాదు. ఇది ఆధ్యాత్మిక సఫరింగ్ అంటాం. అలాగే నీ ఐడెంటిటీ క్రైసిస్ వచ్చింది. అది ఆధ్యాత్మిక సఫరింగ్. సో, నీ లోపల నీకు ఎన్‌వి ఉంది. దానివల్ల నువ్వు బాధపడుతున్నావు. నీకు యాంగ్రీ వచ్చింది. యాంక్సైటీ ఫీల్ అవుతున్నావు. ఇవన్నీ ఆధ్యాత్మిక స్పిరిచ్యువల్ సఫరింగ్స్ అంటారు వీటిని. ఇవి ఎనర్జీ లెవెల్‌లో, ఎమోషనల్ థాట్ ప్యాటర్న్ లెవెల్‌లో ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే నిజానికి ఇవి రూట్ కాజ్. ఆది భౌతిక సఫరింగ్‌కి, ఆది దైవిక సఫరింగ్‌లో మెంటల్ సఫరింగ్ ఏదైతే పార్ట్ ఉందో, అందుకని ఫిజికల్ సఫరింగ్‌నేమో పెయిన్ అని జెప్తారు. మెంటల్ సఫరింగ్‌నే సఫరింగ్ అని జెప్తారు. ఆది దైవిక గాని, ఆది భౌతికలో గాని. పెయిన్, సఫరింగు. నీ శరీరానికి ఏదైనా తేడా వచ్చి నీకు బాధపడుతుంటే పెయిన్ అంటావు. అదే సపోజ్ మెంటల్‌గా అన్‌ప్లెజెంట్ ఫీల్ అవుతుంటే అది సఫరింగ్ అంటుంటావు. వీటన్నిటికి రూట్ కాజ్ ఎక్కడుందయ్యా అంటే ఆది ఆధ్యాత్మికలో ఉంటుంది నిజానికి. దీన్ని అక్నాలెడ్జ్ చేయకుండా ఆధ్యాత్మిక కాజెస్ ఏదైతే ఉన్నాయో, వాటి యొక్క సఫరింగ్ ద్వారా వచ్చే మెంటల్ అండ్ ఫిజికల్ ఏవైతే డిఫార్మేషన్స్ ఉంటాయో, డిఫెక్ట్స్ ఉంటాయో, అవి రూట్ కాజెస్ కింద అగైన్ ఆది భౌతికకి, ఆది దైవిక్కి కారణాలవుతాయి. బట్ ఆధ్యాత్మిక సఫరింగ్ అనేది పట్టించుకోకుండా మిగతా రెండిటినే కన్సిడర్ చేసుకొని, ఎందుకంటే ఈ మిగతా 2 ఎక్స్‌టర్నల్‌వి. ఆధ్యాత్మిక సఫరింగ్ అనేది ఇంటర్నల్ సఫరింగ్. సో, ఈ ఎక్స్‌టర్నల్ సఫరింగ్‌నే మేనేజ్ చేయటం మొదలెట్టాడన్నమాట. ఇలా సిస్టమ్స్ ఫార్మ్ చేసుకున్నాడు, సివిలైజేషన్ ఫార్మ్ చేసుకున్నాడు, మోరల్స్ ఫార్మ్ చేసుకున్నాడు, జ్యుడిషియల్ సిస్టమ్ ఫార్మ్ చేసుకున్నాడు. అయితే ఆ ఫ్రేమ్‌వర్క్‌లో ఏదైతే ఫ్రేమ్‌వర్క్ అయితే ఫార్మ్ చేసుకున్నాడో రకరకాల సిస్టమ్స్ ఒక ఇంటిగ్రేట్ చేసే సిస్టమ్స్ ఏముంటాయి? సోషల్ సిస్టమ్ ఉంటుంది, రిలీజియస్ సిస్టమ్ ఉంటుంది, మోరల్ సిస్టమ్ ఉంటుంది, జ్యుడిషియల్ సిస్టమ్ ఉంటుంది. అండ్ ఎంబౌండెడ్ అయ్యి అంతర్గతంగా కాన్‌ఫ్లిక్ట్స్‌ని డరైవ్ అయ్యే రివల్యూషనరీ సిస్టమ్ ఉంటుంది. వీటన్నిటిలో అండర్ ఫ్యాబ్రిక్‌గా సస్టైన్ అవ్వటానికి ఎకనామిక్ స్ట్రక్చర్ ఉంటుంది. ఈ టోటల్ ఇంటిగ్రేషన్ స్ట్రక్చర్ ఉందే, ఈ స్ట్రక్చర్‌లో లోబడి యాక్టివిటీస్ చేస్తుంటారు. అదే సమాజానికి లోబడి మన యాక్టివిటీస్ చేయటమే. ఈ ప్రాసెస్‌లో యాక్చువల్‌గా ఈ స్ట్రక్చర్ ఎందుకు తయారైంది? ఈ స్ట్రక్చర్ తయారు చేసుకుంది కేవలం తను ఒక ఐడియల్ హ్యూమన్‌ని ఇమాజిన్ చేసుకున్నాడు. అలాంటి స్థితిని పొందటం కోసమని. ప్రపంచమంతా అలాంటి స్థితికి ప్రయాణం చేయటం కోసమని. కానీ అది జరగకుండా ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందయ్యా అంటే, ఈ ఫ్రేమ్‌వర్కు 3 కొత్త సఫరింగ్‌కి రూట్ కాజ్ అయింది. ఆ సఫరింగ్ ఏమిటయ్యా అంటే కంఫర్ట్, ఐడెంటిటీ, ఇగ్నోరెన్స్. సో, నువ్వు ఒక వ్యవస్థలో ఒక భాగం కింద లైఫ్ యాక్టివిటీస్ నడుపుతున్నప్పుడు, రిలేషన్‌షిప్స్ మెయింటైన్ చేస్తున్నావు, ట్రాన్సాక్షన్స్ చేస్తున్నావు, ఇంటరాక్షన్స్ చేస్తున్నప్పుడు, నీకు కంఫర్ట్ జోన్ ఉంటుంది. నువ్వు గబుక్కన ఇంకో వ్యవస్థలోకెళ్ళి చేయాలనుకో, కరెక్ట్‌గా నీ కంఫర్ట్ జోన్ నుండి డిస్టర్బ్ అయినట్టు అవుతావు. ఒక సమాజంలో బతుకుతున్నవాడు ఇంకో సమాజంకెళ్ళి బతకాలంటే కంఫర్ట్ జోన్ పోతుంది. సో, ఈ కంఫర్ట్ జోన్ ఎప్పుడైతే నువ్వు బ్రేక్ చేయాల్సొస్తుందో అదొక సఫరింగ్ క్రియేట్ చేస్తుంది. ఈ కంఫర్ట్ జోన్ సఫరింగ్ ఎక్కడి నుండొచ్చింది యాక్చువల్‌గా ఆధ్యాత్మిక రూట్ కాదు. ఎందుకంటే
సిస్టమ్స్ ఫార్మ్ చేసేప్పుడు ఈ ప్రపంచంలో ఆది భౌతిక, ఆది దైవిక గురించే టార్గెట్ పెట్టుకున్నావు గానీ, ఆ పార్ట్ సఫరింగ్ నుంచే ఎక్స్టర్నల్ సఫరింగ్‌ని, ఇంటర్నల్ సఫరింగ్స్ అనేది నువ్వు అక్నాలెడ్జే చేయలేదు. అలాగే ఐడెంటిటీ, ఐడెంటిటీ అవుతుంది. ఆ సిస్టమ్‌లో నీ రోల్ ప్లేయింగ్‌తో, నీ యొక్క పాత్రతో, నీ ఫంక్షనాలిటీతో నువ్వేవైతే ట్రాన్సాక్షన్స్‌లో పొందావో, లేదా ఇచ్చావో, లేదా ఏవైతే రిలేషన్‌షిప్స్ ఫార్మ్ చేసుకున్నావో, బ్రేక్ చేసుకున్నావో, లేదా ఏదైతే ఇంటరాక్షన్స్ జరిపావో, వీటన్నిటి యొక్క ప్రతి యాక్షను ఒక ఇంప్రింట్ మెమరీలో ఉంటుంది. మనం వాట్ వి కాల్ కర్మ అని చెప్తాం. అది ఆ మెమరీలో ఉన్నది ఒక ఐడెంటిటీ క్రియేట్ చేస్తుంది. ఈ ఐడెంటిటీని మనం ఎగో అని చెప్తాం. ఈ ఐడెంటిటీ ఏమాత్రం క్రాక్ అయినా, ఆ ఐడెంటిటీ ఏమాత్రం దాని షేప్ మారటానికి ప్రయత్నం జరిగినా, లేదా మారుతుంది అని నువ్వు ఫీల్ అయినా, వెంటనే నీకు ఫియర్ అండ్ డిజైర్. నీ ఐడెంటిటీని నువ్వు కాపాడుకోవాలనే డిజైరు, నీ ఐడెంటిటీ పోతుందేమో అనే భయం ఫియరు. ఇక్కడ ఫియర్, డిజైర్ అనేవే ఎంటైర్ డ్రైవింగ్ ఫోర్సెస్ హ్యూమన్‌కక్కడ. సో, ఈ ఐడెంటిటీని ప్రిజర్వ్ చేసుకోవటం అనే దాంట్లోంచి బోలెడు సఫరింగ్ వస్తుంది. ఇది గూడా ఆది ఆధ్యాత్మిక సఫరింగు రూట్ కాజ్‌గా ఆది భౌతిక, ఆది దైవిక సఫరింగ్ కింద ఎక్స్‌పెక్ట్ అవుతూ ఉంటుంది. నువ్వు నాలెడ్జ్ పెరుగుతున్న కొద్దీ నాలెడ్జ్ పెరుగుతోంది, ఇగ్నోరెన్స్ పోతోంది అనుకుంటావు. కానీ నాలెడ్జ్ పెరగడంతో పాటు ఇగ్నోరెన్స్ కూడా పెరుగుతూ ఉంటుంది ఓ పక్కన షాడో లాగా. నాలెడ్జ్ బిల్డింగ్ కట్టడం అనుకోండి. నువ్వు బిల్డింగ్ పెద్దది కడుతున్న కొద్దీ, పెద్ద బిల్డింగ్ అవుతున్న కొద్దీ దానికి ఏర్పడే నీడ కూడా పెద్దగా ఉంటుంది కదా! అలాగా ఇగ్నోరెన్స్. ఈ ఇగ్నోరెన్స్ వల్ల కూడా సఫరింగ్ వస్తుంది. ఇది ఆది ఆధ్యాత్మిక ఇగ్నోరెన్స్ పోవడం అనేది. ఎందుకంటే రూటు ఇగ్నోరెన్స్ ఏంటయ్యా అనేది ఆది ఆధ్యాత్మిక పార్ట్‌లో ఉంది. నువ్వు కానిది తప్పు అని అనుకోవటం. ఇంకా డివైన్ ఫ్రాగ్మెంట్ మనకి ఎక్స్‌పీరియన్స్ లేదు. సూక్ష్మ శరీరం ఎక్స్‌పీరియన్స్ లేదు. కారణ శరీరం ఎక్స్‌పీరియన్స్ లేదు. ఎప్పుడైతే ఎక్స్‌పీరియన్స్ లేదో ఎంత దాని గురించి చదివినా, విన్నా మన ఉద్దేశంలో లేదు. లేదా డౌట్. సో, ఇది ఇగ్నోరెన్స్ నుంచి వస్తుంది మిగతా సఫరింగ్. సో, రేపు మళ్ళా కంటిన్యూ అవుదాం.